ప్రతి ఇంట్లో కూడా సుఖశాంతులు కలగాలన్న ఆయుధారోగ్యాలతో ఉండాలన్న డబ్బు సమస్యలు లేకుండా ఉండాలంటే ఆడవాళ్లు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఆడవాళ్లు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఆడవాళ్లు పాటించే కొన్ని నియమాల వల్ల మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి తెలిసి తెలియక చేసే తప్పులు వల్ల చాలా సమస్యలకు కారణం అవుతున్నారు. కాబట్టి ఆడవాళ్లు కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి. ఆడవాళ్లు ఎలాంటి నియమాలు పాటించడం వల్ల భర్త సంపద విపరీతంగా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. పెళ్లైన ఆడవాళ్లు సూర్యోదయం దాకా నిద్రపోకూడదు. ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి. ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత వాకిలిని చుంకోకూడదు, ఎందుకంటే సూర్యుని మొహం మీద నీళ్లు చల్లినట్టు ఉంటుంది. ఇక ఉదయం నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడత పెట్టాలి. అలా చేయకపోతే మాత్రం దరిద్ర దేవత మీ ఇంట్లోనే కూర్చుంటుంది. చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇల్లు ఊడ్చే చీపురును రాత్రి సమయంలో నిల్చోపెట్టకూడదు. చీపురు అడ్డంగా పెట్టుకోవాలి. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో అసలు నిద్రపోకూడదు. ఈ సమయంలో ఆహారం కూడా తినకూడదు. ఇంట్లో గొడవలు పడకూడదు. సాయంత్రం సమయం అంటే ప్రదోషకాలం. ప్రదోషకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు సమస్యలు ఏర్పడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఉండే దేవుని పటాలను ఎక్కువగా పెట్టుకుంటే మాత్రం ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి. అలాగే ఒక దేవునికి చెందిన దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా మంచినీళ్లు పెట్టుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక కుందిలో దీపం పెట్టే వాళ్ళు 3 వత్తులు వేసి దీపం వెలిగించాలి. అలాగే 2 కుందల్లో దీపారాధన చేసేవాళ్లు 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. చాలామంది ఆడవాళ్లు ఒక్కోసారి కోపంతో వంట చేస్తుంటారు. అలా అసలు చేయకూడదు. చాలా ప్రశాంతంగా వంట చేయాలి. లేకపోతే మాత్రం మీ కుటుంబమంతా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. సాయంత్రం 6 దాటిన తర్వాత ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఈ వస్తువులను మాత్రం ఇంటికి తెచ్చుకోకండి, ఎందుకంటే ఇవి శని స్థానాలు. శనిని మీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే పొద్దుపోయిన తర్వాత పెరుగు, ఊరగాయలు, కారప్పొడిని ఎవరికి ఇవ్వకూడదు, ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ల ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఆడవాళ్లు ఎక్కువగా నగలను పెట్టుకుంటారు, అలాగే పట్టు వస్త్రాలను. ఇలా చేయడం వల్ల స్త్రీలకు విపరీతమైన నరదృష్టి తగులుతుంది. వీటి వలన అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వివాహమైన ఆడవాళ్లు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలోకి వెళ్లాలి. శనివారం రోజు మాత్రం చెప్పులు, గొడుగు, కోడిగుడ్లు, నూనె ఈ వస్తువులు మాత్రం అస్సలు కొనకండి. అలాంటి వస్తువులను శనివారం కొనుగోలు చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పెళ్లైన ఆడవాళ్లు నలుపు రంగు వస్త్రాలను అసలు ధరించకూడదు. ఇది మీ భర్త ఆయుష్షును తగ్గిస్తుంది. అలాగే ప్రతిరోజు భోజనం చేసే ముందు కాకికి అన్నం పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ పితృదేవతలు సంతృప్తి చెందుతారు. పితృదేవతలు సంతృప్తి చెందితే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. పెళ్లైన ఆడవాళ్లు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని ఉండకూడదు. జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో మీ కుటుంబానికి దరిద్రం వెంటాడుతుంది. ఇక దేవాలయాలకు వెళ్లేటప్పుడు కొబ్బరికాయను కొట్టిన తర్వాత 3 కన్నులు ఉన్న టెంకాయ చెప్పను ఇంటికి తెచ్చుకోవాలి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో సమస్యలు ఉన్నవారు ప్రతి మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. పవిత్రమైన మన పూజ గదిలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. మీ పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ గదిలో వెంట్రుకలు పడితే పూజ గదిలో ఉన్న దేవతలందరూ వెళ్లిపోతారు. అప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా సరే అసలు ఉపయోగమే ఉండదు. చాలా మందికి ఉన్న చెడ్డ అలవాట్లులో ఒకటి మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకోవడం. చాలా మంది ఆడవాళ్లు మంగళసూత్రానికి పిన్నిసులను పెట్టుకోవడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ భర్త అనారోగ్యానికి గురవుతాడని, భార్యాభర్తల మధ్య సమస్యలు ఏర్పడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దివ్య శక్తులను ఆకర్షించే శక్తి మంగళసూత్రానికి ఉంటుంది. కాబట్టి పిన్నిసులను పెట్టడం వల్ల మంగళసూత్రానికి ఉండే శక్తి మొత్తం నశించిపోయి మీ కుటుంబానికి మొత్తం చెడు జరుగుతుంది. మట్టి గాజులను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు. కాబట్టి పెళ్లైన ఆడవాళ్లు తప్పనిసరిగా
మట్టి గాజులను వేసుకోండి. ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు అలాగే ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల మీ భర్త ఆయుష్ విపరీతంగా పెరుగుతుంది. చాలామంది ఇళ్లలో గుర్రపు బొమ్మలను పెట్టుకుంటారు. అయితే గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది కాబట్టి మీ ఇంట్లో గుర్రపు బొమ్మ ఉంటే మీ ఇంట్లో ఉండే ధనం మొత్తం ఖాళీ అయిపోతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులు మాటలు అసలు వినడం లేదు. మీ పిల్లలు మీ మాట వినాలంటే 5 పోగులు ఎర్ర దారాన్ని తీసుకొని మీ పిల్లలు కుడి భుజానికి కట్టండి. అలాగే కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయండి. అలా చేయడం వల్ల మీ పిల్లలు మీ మాట బాగా వింటారు. గురువారం రోజున పొరపాటున కూడా ఆడవాళ్లు తల స్నానం చేయకూడదు. గురువారం బృహస్పతి దినంగా పరిగణించబడుతుంది కాబట్టి గురువారం తలస్నానం చేయడం వల్ల మీ పిల్లలకు అలాగే మీ భర్తకు దురదృష్టం ఏర్పడుతుంది. అలాగే సంపద కోల్పోయే అవకాశాలు ఉంటాయి. మీ భర్త దీర్ఘాయుస్తూ ఉండాలంటే పెళ్లైన ఆడవాళ్లు తప్పకుండా ప్రతిరోజు కుంకుమ బొట్టు ధరించాలి. దీనివల్ల మీ కుటుంబం జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆడవాళ్లు ఈ నియమాలు పాటించడం వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆడవాళ్లు ఇలాంటి విధివిధానాలు పాటించి మీ అదృష్టాన్ని బంగారు బాటగా చేసుకోండి.